స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథు మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సీయోను మార్గములో పలు శోధనలు రాగా, సీయోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. దేవుని చిత్తము చేయుటకు భయపడకుడి. భయం గురించి ఇది 40వ ప్రసంగం. డు నాట్ ఫియర్ టు క్యారీ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఏదైనా పని చెప్పినాడా, దేవుడు ఏదైనా తన చిత్తాన్ని నీ పట్ల వ్యక్తపరిచినాడా, తప్పకుండా అది చేయాలి. నీవెప్పుడు కూడా భయపడొద్దు, నిరాశ నిస్పృహల చేత కృంగిపోకూడదు. దేవుడు నిన్ను పిలిచినాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు. అనేకమైన ఇబ్బందుల్లో ఉండి నిన్ను ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచి నీ కుడి చేతిని పట్టుకుంటాడు. ఆయన నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు. నీవు భయపడనక్కర్లేదు, ఆయన నీకు తోడై ఉంటాడు. నేను నీ దేవుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతు. 4వది, నేను నీకు సహాయము చేసేది. 5వది, నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను నేను ఆదుకుంటానన్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తము చేయడానికి మనం ఎందుకు భయపడాలి? మనం ఈ లోకంలో దేవుడు మనల్ని జన్మింపజేసినాడంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో పని ఉంటుంది. నేను గమనించినంత మట్టుకు నో వన్ ఈజ్ యూజ్లెస్, నో వన్ ఈజ్ యూజ్లెస్. దేవుని చేతిలో ఒక పాత్రగా నువ్వు ఉండాలని ఆశించాలి. 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేట్లా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండు. హల్లెలూయా. అంటే ఒక వంట ఇంటిలో మనకు రకరకాల పాత్రలు ఉంటాయి కదా.
మట్టితో చేయబడి ఉంటుంది, అల్యూమినియం పాత్ర ఉంటుంది, స్టీల్ ఉంటుంది, బ్రాస్ ఉంటుంది, ఇత్తడి ఉంటుంది. గొప్ప గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు కూడా ఉంటాయి, మట్టి పాత్రలు. అంటే మట్టి పాత్ర అనుకోకూడదు, నేను బంగారు పాత్ర కాదు కదా, నేనేంటి ఇలాగూ ఘనహీనత కొరకు ఒక పాత్రగా ఉన్నాను. అందరు నా మరి మట్టి కుండలు ఏం చేస్తారు, ఉమ్మి వేస్తారు, చెట్లు తొట్లు పెట్టుకుంటారు. ఏం పాత్ర? కొన్నిసార్లు ఇప్పుడైతే అంటున్నారు ఆధునికంగా, మట్టి పాత్రలోనే మీరు వండుకొని తింటే మీకు చాలా ఆరోగ్యం అంటున్నారు. దాని దినం కూడా వచ్చిందన్నమాట మట్టి పాత్ర. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ డే. అయితే బంగారు పాత్ర చాలా విలువైంది, కానీ అది తరచుగా వాడలేరు. మాటికి మనము ఇలాంటి పాత్రలు తక్కువగా ఘనహీనమైనవి ఎక్కువ వాడుతున్నాం. అంటే దాని గురించి నువ్వు చింతించే అవసరం లేదు. కానీ ఈ లోక రీతిగా ఉన్న లోక మాలిన్యం నీకు అంటుకోకుండా, లోకంతో రాజీ పడకుండా దేవుని చిత్తాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చే ఒక పాత్రగా యజమాని చేతిలో అర్హమైన పాత్రగా ఉండాలని నువ్వు ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అలాగే ఉండాలి నీ ఆశ. మేక్ మీ ఎ వెసల్ ఆఫ్ ఆనర్ ఇన్ యువర్ హ్యాండ్ మైటీ లార్డ్. నేను ఏ పాత్ర అయినా పర్వాలేదు నీ చేతిలో, బంగారమైన, ఇత్తడైనా, ఇనుమైనా, వట్టివైనా, కర్రమైనా, మట్టివైనా, నువ్వు వాడుకునే పాత్రగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఘనతకు ఉన్నాయంట, కొన్ని ఘనహీనతకు ఉన్నాయంట. కొందరిని ఘనపరుస్తూ ఉంటారు, వాళ్ళు చాలా గొప్ప సేవ చేసినారని అన్నట్టు. కొందరికి అంత పేరు ప్రతిష్టలు ఏమి రావు, కానీ అస్సలైన సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది మిషనరీస్ వాళ్ళ పేరు బయటికి రాలేదు, కానీ వారి ప్రాణాలు త్యాగం చేస్తూ వాళ్ళు ఎవరు వెళ్ళని చోట వెళ్ళి దేవుని కార్యాలు చేసేవారు. వారందరి కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. దేవుని చిత్తమును నెరవేర్చుటకు మీరు భయపడకుడి. మనం దేవుని చిత్తం నెరవేర్చడం ముఖ్యంగానే మనకు డబ్బు వచ్చిందా, పేరు వచ్చిందా, ప్రతిష్ఠ వచ్చిందా, మనుషుల గుర్తింపు వచ్చిందా, అందరు శబాష్ అన్నారా, ఇవేవి కావు. దేవుని దృష్టిలో సిగ్గుపడనక్కరలేని నీవు పనివానిగా ఉండాలంట, యోగ్యునిగా ఉండాలంట. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అది చాలా ప్రాముఖ్యమైనది. మనుషుల దృష్టిలో కాదు. మనుషులు నిన్ను పొగడొచ్చు, వారిని బాహ్యమే చూస్తున్నారు, కానీ దేవుడు నీ అంతరాత్మను పరీక్షిస్తున్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో యోగ్యునిగానే ఉండాలి అని కోరుకోవాలి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి. అంటే దేవుని దృష్టిలో యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర అన్నప్పుడు, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, నాకు దేవుడిచ్చిన జ్ఞానంతో ఒక మాట చెప్తాను. మీరందరూ కూడా దేవుని చేత వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అందరూ వాడబడుతున్నారు ఇన్ వన్ వే ఆర్ ది అదర్. ఒక కుటుంబస్తురాలుగా వాడబడుతున్నావు, ఒక గృహ నాయకునిగా వాడబడుతున్నావు. ఇవన్నీ దేవుడిచ్చిన పనులు కావా? పిల్లలను క్రమంలో నడిపిస్తున్నావు, ఉద్యోగం సరిగా చేస్తున్నావు, దేవునికి సాక్ష్యం వహిస్తున్నావు, 4 కరపత్రికలు అందిస్తున్నావు, కొందరిని మార్గానికి మందిరానికి నడిపిస్తున్నావు, వారిలో పాటలు పాడుతున్నావు, ఇత్తుడు వచ్చి ఇది క్లీన్ చేయడంలో వాడబడుతున్నావు. ఎన్నెన్ని విధాలుగా దేవుని సేవ చేయొచ్చు. మీరు అనుకున్న ఓన్లీ జాయ్ చేయని మాత్రం సేవ చేస్తాను, నేను దానికి ఒప్పుకోను. నేను నాకు ఇచ్చిన పని చేస్తున్నాను, మీరు మీకు ఇచ్చిన పనులు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒక శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి, తల నుండి పాదం వరకు. దేర్ ఆర్ సో మెనీ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. ఎవ్రీ ఆర్గన్ వర్క్స్ ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద బాడీ. దేవునికి స్తోత్రం. అది ఏ అవయవమైనా, కన్నే కావచ్చు, చెవే కావచ్చు, నాలుకే కావచ్చు, గొంతే కావచ్చు, ఇంటెస్టైన్సే కావచ్చు, లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, లంగ్స్, హార్ట్, ఏదైనా కానీ దేని క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తుంది. అది దాంట్లో ఒక్కటి ఆగిపోయినా ఆగిపోతుంది. నేను ఉదయం రెడీ అవుతున్నాను, గిర్రమంది నా తల పడిపోతున్నా, అయిపోయింది అనుకున్నాను. అయిపోలేదని అంటున్నాడు దేవుడు. నేను అయిపోయింది అనుకున్నాను. అది ఏమో మరి నాకు తెలియదు, నాకు అస్సలు తెలియదు, ఎందుకు అట్లయిందో తెలియదు. మరి 40 రోజులు కాలేదు, ఈరోజు అయింది. ఐ వాజ్ అబౌట్ టు ఫాల్ అనమాట. ఎందుకంటే మై హెడ్ వాజ్ నాట్ కన్సిస్టెంట్ ఆన్ మై నెక్. అయ్యో అయిపోయిందా, అరే ఈరోజు అన్నా చూడాలి కదా అని మనసులో అనుకుంటున్నా. కానీ దేవుని సెలవు లేకుండా మనకి ఏది రాదు. మరి ఇక్కడ వస్తానని అనుకోలేదు. మరి దేవుని సహాయంతో వచ్చి ఇక్కడ సెటిల్ అయినా మీకు వాక్యం చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఐ గివ్ గాడ్ ద గ్లోరీ. మరి ఇక్కడికి వచ్చినాక ఒక పాట పాడగానే నాకు వచ్చేస్తుంది శక్తి. సియోను నివాసులారా, మీరు సంతోషంగా పాటలు పాడి, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. ఏదేమైనా ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఏ దేవుడు ఇచ్చిన ఆయుస్సు ఆయన కొరకే వాడాలని నేను తీర్మానం చేసుకున్నాను. కాబట్టి నాకేం భయం లేదు. నాకు ఇచ్చిన పని నేను సరిగా చేసుకుంటూ
చివరి క్షణం వరకు దేవుని సేవ చేస్తాను, అది నాకు తెలుసు. నేను ఒక తీర్మానం చేసుకున్నాను అలాగ. వెన్ గాడ్ కాల్డ్ మీ, ఐ వాంటెడ్ టు బి ఫెయిత్ఫుల్ వర్కర్ ఫర్ ద లార్డ్ అని సగం చేసి సగటు పనులు చేయడం నాకు అస్సలు చిన్నప్పటి నుండి అలవాట్లేదు. మాకు అట్లా తరబీదు ఇవ్వలేదు. ఏదైనా కానీ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుడు నేను పిలుచుకున్నాడు ఒక పని కొరకు, అది ఏ పని అయినా కానీ. ఇప్పుడు 2-3 సహోదరులు ఈ 40 రోజుల ముందు వచ్చి, అమ్మ మేము చేస్తామమ్మా ఈ వాకిలంతా, మేము ఉడుస్తామమ్మా అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మరి వాళ్ళకేం లేనందుకు కాదు, వాళ్ళకి దేవుడు అన్ని ఇచ్చినాడు. కానీ దే వాంటెడ్ టు స్వీప్ ద ఎంటైర్ గ్రౌండ్స్. ఒకసారి చప్పట్లు కొడతారా వాళ్ళకు? అయితే కొందరు బాయ్స్ ఎంటెక్ మరి ఎంబీఏలు చదివిన బాయ్స్ వచ్చి బాత్రూమ్లు కడుగుతారండి ఇక్కడ. మరి అది పని కదా, దేవుని పని. మన దగ్గర ఉన్న ఎల్డర్స్ ఉన్నారు, ఆల్ అబౌవ్ 60-65. మీరందరు రాకముందు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి. పాస్టర్స్ వస్తారు, దూరం నుండి వస్తారు. అంటే ఇవన్నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక్కొక్కరికి ఇచ్చిన పనులు వారు క్రమ పద్ధతిలో చేస్తే కానీ ఒక సేవ జరగదు. మేము ఎందుకు చేయాలి, వాళ్ళు చేసుకుని వీళ్ళు చేసుకోదు. ఐక్యత ప్రేమ కొరకు ఎప్పుడు నాయకులు ప్రార్థిస్తారు. ఎందుకంటే ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద బాడీ. మరి ఒక కార్యం చేస్తున్నప్పుడు ఎన్ని విధాలుగా ఎందరు తోడ్పడుతూ ఉంటారు. మరొక సహోదరి, నేను అనౌన్స్ చేస్తున్నా 40 ప్రసంగాలు రాయాలి పుస్తక రూపంలో అంటే నాకు ఒక 1/2 డజన్ కంటే ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చింది. నేను రాస్తాను. ఎవరిని నేను నిరుత్సాహపరచలేదు, కానీ మేము సెలెక్ట్ చేయాలి కదా. అది కొద్దిగా మరి లాంగ్వేజ్ మీద ఉన్న పట్టు కలవారు రాస్తే అది అందరికి అర్థమవుతుందని నేను సెలెక్ట్ చేసినాను. ఒక సహోదరి రాస్తుంది. అది దేవుని సేవ కాదా? చాలా గొప్ప సేవ అది. ఎందుకంటే నేను ప్రసంగం చేసింది అది యూట్యూబ్లో పోతుంది, కానీ ఒక పుస్తకము రాయగలిగితే అది బహుతరములకు శాశ్వతమైన శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగా మారిపోతుంది. అది సేవనే. మరి నేను చెప్పడం ఒక సేవ. మరి ఇప్పుడు మీడియా వాళ్ళు ఇదంతా సరిగా చేయకుండా భూదిగంతముల వరకు ఈ వాక్య పరిచర్య అందుతుందా? వాళ్ళ కొరకు ఒకసారి చెప్పలు కొడదామా? అంటే ఈ సేవలో ఎంతమంది ఉన్నారో మీరు ఒక్కసారి గమనించండి. మరి ఇప్పుడు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు మనకి స్థలం ఇవ్వలేదనుకోండి, అంటే ఇంకెక్కడన్నా జరుగుతుంది, కానీ వారికి భారం ఇచ్చి మనకి ఇచ్చినారు కదా, వాళ్ళ కొరకు ఒకసారి చప్పట్లు కొట్టాలి కదా. అంటే ఇప్పుడు మరి ఒక సహోదరుడు వచ్చి నేను స్టేజ్ ఎక్కుతుంటే వచ్చి, అమ్మా మీరు చాలా కష్టపడుతున్నారు వాచ్ చూడడానికి, మంచి వాచ్ మీకు ఒకటి తెచ్చిన టేబుల్ మీద, ఇది సేవ కదా. సేవ అంటే అలా చెప్పుకుంటూ పోతే సేవలో మనము ఎంతగా మనము మరి దాంట్లో పాలు పొందినా గాడ్ విల్ యాక్సెప్ట్ ఎవ్రీ గుడ్ వర్క్. మనం సత్క్రియలందు ఆసక్తి కలిగిన ఒక ప్రజగా మనల్ని పిలుచుకుని, అందుకే కదా రక్షణ పొందినమాట. మనం రక్షణ పొందింది అందుకే మనం ఫలభరితము కావాలని. కాబట్టి నెవర్ గెట్ డిజార్టెడ్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. మీరు సాతానుడు అంటాడు మీతోటి, నువ్వు ఏం చేస్తలేవు, నిష్ఫలం, నువ్వు యూజ్లెస్, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మై హస్బెండ్ మిస్టర్ చెరియన్. అని ఏం చేయనంటే కనబడతాడు, కానీ ఆయన మరి వెనుకుండి సైలెంట్గా ఒక స్తంభంలాగా నిలబడుతున్నాడు కదా. మరి ఆయన కొరకు చప్పట్లు కొడతాడు. మరి నాకున్నంత మరి ఈ డ్రైవ్ లేదేమో, మరి ఇంత ఉదయం లేవమంటే ఈ కెనాట్. నేనప్పుడు అనుకోడు, దేవా నాకు ఇచ్చిన ఆరోగ్యం ఎంత గొప్ప దేవుడో తండ్రి. చాలా స్లిమ్గా కనబడిన వ్యక్తికి ఎంత ఆరోగ్యం లేదు, నేను ఇంత లావున్నా నాకున్నది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎవరెవరికి ఏది ఇవ్వాలో ఇస్తూ ఉన్నాడు, తన పని సాగిస్తున్నాడు. అందుకే వీఆర్ నాట్ టు జడ్జ్ ఎనీవన్. అందుకే బంగారు పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, వట్టి ఉంటాయి, గట్టి ఉంటాయి. కానీ అవన్నిటిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇంటికి ఎవరైనా వస్తే నేనంటే స్టీల్ గ్లాసులు ఇవ్వద్దు, మంచిగా అద్దం గ్లాసులు ఇవ్వాలి నీళ్ళు. నాకు పట్టుదల అది, అద్దం గ్లాసులు తలతలు ఉండాలి అని చెప్తుంటాను. కానీ అద్దం గ్లాసుని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కదా. అన్ని గిన్నెలతో వేసి పటా దూరంతో ఉంటుంది, అది ఉండదు. అవన్నీ వేరుగా పెడతాం మనం. అంటే కొన్ని ఘనమైనవి ఉన్నాయి, కొన్ని గట్టివి ఉన్నాయి, ఇవన్నీ తట్టుకునేటివి ఉన్నాయి, తట్టుకోలేనివి కొన్ని ఫ్రెజైల్ పాత్రలు ఉంది. ఒక్క మాటతో కృంగిపోయేవారు ఉంటారు. కానీ వీరందరినీ పిలుచుకున్నది ఎవరండి? దేవుడి. హల్లెలూయా. రెస్పెక్ట్ ఎవ్రీ వన్, ఆనర్ ఎవ్రీ వన్, అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. మరి
దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీకు ఏ పని అప్పగించినాడు, నీకు ఏ వరం ఇచ్చినాడు, ఏ తలాంతి ఇచ్చినాడు, నీకు ఎంత తెలివి ఇచ్చినాడు, ఇవన్నీ కూడా నువ్వు దేవుని కొరకు వాడడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకోటి, నువ్వు వాడుతున్న కొలది నీకు శక్తి పెరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ద మోర్ యూ యూజ్ గాడ్ టాలెంట్ గివెన్ బై హిమ్, ద మోర్ యూ విల్ మల్టిప్లై. అదొక దైవశక్తి. నీకు దేవుడు పాట పాడదని వరం ఇస్తే పాడుతూ ఉంటుంది. నేను వాళ్ళలాగా పాడాలని అనుకోవద్దు. నేను ఎప్పుడు అనుకుంటాను, అబ్బా వీళ్ళంతా సన్న గొంతులతో పాడతారు, నాదేమో ఇంత బ్రాడ్గా ఉన్నదని. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మీలాగా పాడడానికి మాకు రాదమ్మా, మీరు వాడాలా తప్పకుండా, మీలాగా బేస్ గొంతు మాకు లేదమ్మా. అప్పుడు నేను అనుకున్నా, పర్వాలేదులే, దే ఆర్ అప్రిషియేటింగ్ మీ కదా, ఐ కెన్ సింగ్. ఎవరు అప్రిషియేట్ చేసినా ఎప్రిషియేట్ చేయకుండా నాకు దేవుడు పాడేస్తూ ఉంటాను. ఎందుకంటే దేవునికి స్తోత్రం. కొందరు అంటారు నేను పెద్ద సింగర్ అనుకుంటారు ఇది కూడా పట్టుకోగానే. నేను సింగర్ కాదు, నేను కాదు, నాకున్న చిన్న తలాంతు నేను వాడుతున్నాను అంతే. మీకు ఇచ్చిన తలాంతులు మీరు దేవుని రాజ్యం కట్టడానికి వాడుకుంటే దేవునికి మహిమ, మీకు కాదు. ఎవరికి మహిమ? దేవుడు. కొన్నిసార్లు మరి దేవుని చిత్తాన్ని చేయడానికి వెనకాడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు, వెనకపోతూ ఉంటారు. నెవర్ డూ దట్. ఆల్వేస్ బీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ గాడ్స్ వర్క్. ఆసక్తి అని అంటారు దాన్ని. మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక దేవుని సేవించేందు మీరు తీవ్రత కలిగి ఉండండి. మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఇది రోమా 12:11 ఉంది, రోమన్స్ 12:11. అయితే యూ షుడ్ ఆల్వేస్ బీ వెరీ ఎంటర్ప్రైజింగ్, ఎంతూజియాస్టిక్, వెరీ ఈగర్ టు సర్వ్ ద లార్డ్. నేను ఎప్పుడు ఎందుకు సేవ చేస్తానంటే, నాకు దేవుడు ఏదో దర్శనమిస్తే వెంటనే అది అమలులోకి తీసుకొస్తాను. నో టారింగ్, నో కీపింగ్ పెండింగ్. ఎందుకంటే ఐ నో ఇఫ్ ఐ డోంట్ వర్క్ గాడ్ విల్ డెఫినెట్లీ రైజ్ అప్ సమ్ అదర్ పర్సన్. ఆయనకు జనాలు తక్కువ ఉన్నారా? నేను చేయకుంటే కార్యాలు జరగవా? దొరుకునా ఇటువంటి సేవ, ఇటువంటి భాగ్యం? నన్ను దేవుడు పిలుచుకున్నాడు, డెఫినెట్లీ ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ గాడ్. అలాగుండాలి నీ సేవా జీవితం. దేవునికి స్తోత్రం. అంటే అందరూ సేవ చేయాలి అంటే పులిపెట్ మీద ఎక్కి బల్లగుద్ది ప్రసంగాలు చేయడం అది కాదు. అది వాళ్ళకి ఇచ్చిన తలాంత అంతే. ఇంటి అంతా చక్కబెట్టి, పిల్లలనంతా క్రమంలో పెట్టి, భర్తను పరిచర్య చేసి ఇంటికి చెడు పేరు రాకుండా అహో రాత్రులు స్త్రీలు ప్రయాసపడుతుంటే సేవ కాదా? అది అంతకంటే గొప్ప సేవ లేనే లేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం చక్కగా కట్టబడిందంటే నువ్వు దేవుని రాజ్యాన్ని సంపూర్ణంగా కడుతున్నావు అన్నమాట. దేవుని స్తోత్రం. అలా నీకు ప్రసంగాలు రావేమో, పాటలు రావేమో, కానీ దేవుడు నీకు ఒక కుటుంబం ఇచ్చినాడు. చెక్కు చెదరకుండా, సాతానుకు ఎరగాకుండా, ఆ కుటుంబం పడిపోకుండా, పాడుగాకుండా నువ్వు ప్రార్థన చేసి, ఉపవాసం చేసి, భర్తను పిల్లలను అంతా ఒక్క తాటి మీద నడిపిస్తున్నావంటే ఇంక అంతకంటే మించిన సేవ ఏముందండి. దేవునికి స్తోత్రం. సో డోంట్ గెట్ డిసార్టెడ్. మీరేమి నిరాశపడే అవసరం లేదు. అది ఒక గొప్ప సేవ. నేను ఎప్పుడు యోకేబేద్ గురించి ఆలోచిస్తాను. యోకేబేద్ ఎంత తెలివిగల స్త్రీ, ఎంత సామర్థ్యం గల స్త్రీ. ఆమెకు బైబిల్ లేదు అప్పుడు, మరి ఏది లేదు, ఆమెకు ఏం ఆధారం లేదు నీతి నేర్చుకోవడానికి కానీ ధైర్యం పొందుకోవడానికి. అయినా 3 నాయకులను తయారు చేసింది ఆమె. భర్త పేరు అమ్రాము, 3 పిల్లల పేరేంటి? పెద్ద ఆయన పేరేంటి? అహరోను, మిరియాము, మోషే. 3 ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. ఈ 3 నాయకులుగా తయారు చేసింది. మరి ఎంత ప్రార్థన చేసిందో. మరి ఆమెకు వాగ్దానాలు, ఇప్పుడైతే పిల్లల వాగ్దానాలు అని చెప్పి, తల్లి ఒప్పుకోవాలని చెప్పి ప్రింట్ చేసి, అమ్మ పట్టండి అమ్మ పిల్లల కొరకు ప్రార్థన అంటే ఏమి స్పందన లేదు. అప్పుడు ఆమెకి ఏమీ లేవు చేతిలో. 1000 నామాలు ఉన్నాయా? 1000 వాగ్దానాలు ఉన్నాయా? 1000 ఆదేశాలు ఉన్నాయా? ఏది లేదండి. కానీ ఆమెకు దేవునితో బంధం ఉన్నది. దేవునికి స్తోత్రం. షీఈస్ టైడ్ అప్ విత్ గాడ్. అంతే. బీ కనెక్టెడ్ విత్ గాడ్. అయితే యూఆర్ కనెక్టెడ్ విత్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు నీకు దేవుడు, అందుకే తీగ ద్రాక్షావల్లిలో ఉంటే కానీ అది ఫలించదంట. మీరు ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మాటలు మీలో ఉండాలి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. దేవుని స్తోత్రం. ఇంకో సంగతి తెలుసా? నేను ఉదయం లేచి దాదాపు 2:30కే మరి అలారం పెట్టి లేచినాను. ఎందుకంటే ఐ హ్యాడ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం సిద్ధపడాలి. అస్సలు నా వల్ల కావడం లేదు లేవడానికి. అయితే లేచి కష్టపడి 1 గంట సేపు వాక్యం ధ్యానించి ఒక ప్రసంగం సిద్ధపరిచాను. అంతా ప్రసంగం చేసి పెట్టినాక దేవుడు బలంగా నాతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రసంగం కాదు, నేను చెప్పిన మాటలు నువ్వు చెప్పాలన్నాడు.
ఏంటి ప్రభా ఇది ఇంత కష్టపడినాను నేను, మరి నువ్వు ఇప్పుడేమో మార్చేస్తావు ఏంటి, అది ఇంకా కొద్ది టైమే ఉంది నేను తయారై వెళ్ళిపోవాలంటే. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రసంగం ఇది ఏంటంటే, దేవుని చిత్తం నెరవేర్చుటకు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. నెవర్ బి అఫ్రేడ్ టు క్యారీ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్. భయం అనేక కోణాల నుండి ఈరోజు మనం నేర్చుకున్నాం. మీలో చాలామంది భయపడుతున్నారని దేవుడు పలికినాడు ఈ మాట. చాలామంది నిష్ప్రయోజకులుగా ఉన్నారు, వారు కృంగిపోతున్నారు, వాళ్ళు నెమ్మది లేదు. మేము ఎందుకు పుట్టినామో తెలియదు అసలు. ఎందుకు పుట్టినావు నన్ను అడగండి, మీరు ఎందుకు పుట్టినారో నాకు 1000 కారణాలు ఉంది నాకు చెప్పడానికి, అందుకే పుట్టినానని చెప్తా. కారణ జన్మురాలని అంటాను. మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? ఏమో మాకు అస్సలు తెలియదు, అదేదో తిని 3 పూటలు తిని చుట్టుకొని వండుకొని మళ్ళీ అదే రొటీన్ పని. అది కాదు. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు పని చేస్తూ ఉండాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుంటాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు దిగులు పడొద్దు. మరి నీకు నీతి అనే దక్షిణ హస్తంతో నేనేం చేశాడంట, ఆదుకుంటాడంట. యెషయా 41:10 5 వాగ్దానాలు మీరు తప్పకుండా మరి మదిలో పెట్టుకోవాలి. హల్లెలూయా. మరి సేవ చేయడప్పుడు, దేవుని సేవ చేయాలన్నా, ఇంట్లో పరిచర్య చేయాలన్నా, మీ ఆఫీస్లో ఉద్యోగంలో రాణించాలన్నా, ఇట్స్ ఎ టఫ్ థింగ్. అంత సునాయాసమైంది కాదు. కొందరు స్త్రీలను చూస్తుంటే నాకు చాలా అంటే ఒకలాంటి దయ కలుగుతుంది. ఎందుకంటే నేను అదే రూట్లో వచ్చినాను కాబట్టి, ఇంటి పని, బయట పని, ఆఫీస్ పని, ఇంకా మినిస్ట్రీ కంపార్ట్మెంట్ కూడా అటాచ్ అయితే మీరు ఆలోచించిన వారికి శరీరాలకు ఏమైనా విశ్రాంతి ఉంటుందా? ఉండదు. పైగా మాటలు పడతారు. కానీ యూ హ్యావ్ టు ఆల్వేస్ థింక్ దట్ యుర్ క్యారీయింగ్ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు అనే మైండ్లో ఆ స్ట్రెంగ్త్ నీకు ఉండాలి. ఎస్, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అడ్డులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, మనుషులు నానా మాటలు అంటారు, నిందిస్తారు. అవన్నీ నువ్వు కూర్చొని లెక్క పెట్టుకుంటా ఆ నిందలన్నీ భరిస్తూ కుమిలిపోతే నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయలేవు. నువ్వు కొన్నిసార్లు చెవిటివాడుగా ఉండాలి, కొన్నిసార్లు గుడ్డిదానిలాగా ఉండాలి. నా సేవకుడు తప్ప గుడ్డివాడు ఎవడు, నా సేవకుడు తప్ప చెవిటివాడు ఎవడు అని వాక్యంలో ఉంది. చెవిటిగా ఉండాలి. అవన్నీ వినొద్దు. నువ్వు అన్నీ రిజిస్టర్ చేస్తే మైండ్ పాడవుతుంది. అన్ని గుండెలో పెట్టుకొని ఉండొద్దు. నేను ఎప్పుడు చెప్తా కదా, మీరు ఎక్కడ పడేయాలి, చెత్త బుడ్డిలో మెంటల్ వేస్ట్ పేపర్ బాస్కెట్ ఒకటి పెట్టుకొని అది క్లీన్ చేస్తూ ఉండండి. డిలీట్ బటన్ కొడుతూ ఉండండి. దట్ విల్ హ్యాంపర్ యువర్ ప్రోగ్రెస్. నువ్వు పైకి రాకుండా నిన్ను ఆపేస్తాను. ఇప్పుడు భక్తులందరూ శ్రమ పడలేదా? ఒక మాట, సేవ చేయాలి, దేవుని చిత్తం నెరవేర్చాలంటే శ్రమతో కూడింది అది. త్యాగము ఘనత అంట 2 అక్కచెల్లెలు అంట. వాళ్ళు ఎవరెవరు? దేర్ సిస్టర్స్ అంట. ఎక్కడ త్యాగం ఉంటుందో పక్కనే ఉంటుందంట. ఏముంటుంది? ఘనత. హల్లెలూయా. ద మోర్ యూ సాక్రిఫైస్ ద మోర్ గాడ్ విల్ ఆనర్ యూ. ఇప్పుడు మనకందరికీ పట్టణంలో కాదు, బూదిగంతాల వరకు ఘనత ఇచ్చినాడు దేవుడు. మీకు తెలుసా సంగతి? యూపీఎఫ్లోనా వాళ్ళు 3 గంటలకు లేస్తారండి. 3 గంటలకు లేచి వాళ్ళు తయారై ఆలయం పోయి దేవుని ఆరాధిస్తారు. ఫియర్ నాట్ అనే అంశం మీద అమ్మగారు 40 ప్రసంగాలు చేస్తున్నారు. అది త్యాగం ఉన్న చోట ఏముంటుంది? ఘనత ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇవి 2 అక్క చెల్లెలు అంటాయి. ఒకటిని విడిచి ఒకటి ఉండదంట. ఉట్టి ఘనతనే కావాలి నాకంటే నీకు ఏది దొరకదు. నువ్వు త్యాగంతో పని చేయాలి. కొవ్వొత్తే పాఠం నేర్పిస్తుంది కదా, వెలిగిస్తుంది, ఏమవుతుంది? కరుగుతుంది. ఉప్పు రుచిస్తుంది, కనబడదు, అసలు కనబడదు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఈ 2 కూడా కరుగుతుందండి. దట్ క్యారెక్టర్ కరగడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను కరగను అంటే ఆ వంటకానికి రుచే రాదు. నేను కరగనంటే ఆ చీకటి పోనే పోదు. కాబట్టి నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోవడానికి ఏ పని చేయకు. ఘనత హెచ్చు, అది దేవుని యుద్ధ నుండి నీకు వస్తుంది. తగిన కాలం అందు వస్తుంది. దేవునికి స్తోత్రం. నన్ను అడిగితే దాని కొరకు నేను అస్సలు వెయిట్ చేయను. ఐ డోంట్ వాంట్ ఆల్సో. నేనంటే ప్రభు ఏమొద్దు, నాకు నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. నాకు నువ్వు ఇచ్చే అదేదో కిరీటం, నీతి కిరీటం, ఆ కిరీటం, ఈ చాలా కిరీటాలు ఉన్నాయి. నేను వాటన్నిటితో ఏం చేసుకోవాలి ప్రభా? నేను మాత్రం చచ్చేంత వరకు నీ చిత్తం చేస్తానని ఒప్పుకున్నాను. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు దేవుని చిత్తం నెరవేరిస్తే తప్పకుండా. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాము? 2 అక్క చెల్లెలు ఉన్నారు కదా, ఎవరు త్యాగం పక్కన ఎవరు ఉంటారు?
నేను దాని కొరకు ఘనత కొరకు ప్రయాసపడే అవసరం లేదు. నేను త్యాగం చేసి దేవుని సేవ చేస్తే ఘనత రాయబడే వస్తుంది. దేవుని స్తోత్రం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఐ విల్ ఆనర్ దోస్ హూ ఆనర్ మీ. అందుకే పిచ్చి పిచ్చి లెక్కలు దేవుని దగ్గర పెట్టొద్దు. చిన్న చిన్న చటాక్ బుద్ధులు అన్నీ పడేయండి. 40 రోజుల ట్రైనింగ్ కదా మీకు. యు హావ్ టు వెరీ బ్రాడ్ మైండెడ్. మీ హృదయములను విశాలపరచుకొనుడి అని ఒక దగ్గర ఉంది వాక్యం. స్ట్రెచ్ ద బౌండరీస్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ మైండ్. డూ ద విల్ ఆఫ్ గాడ్ అట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉన్నారు. 11 మంది కూడా యేసయ్యను వెంబడించి యేసయ్యకు అనుకూలంగా ఉండినారు. ఒక్కడు మాత్రం దేవుని చిత్తానికి వంగలేదు. వాని సొంత బుద్ధి మీద ఆధారపడుకున్నాడు. మరి వాడు ఏమైనాడు? వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. అంటే వాడు ప్రభువుకు కీడు తలంచినాడు, సేవకు కీడు తలంచినాడు. అందుకే మీకు ఒకసారి వార్నింగ్ ఇస్తున్నాను. ఏ సేవలకు మీరు కీడు తలంచొద్దు, ఏ సేవకునికి కీడు తలంచొద్దు. దట్స్ నాట్ యువర్ బిజినెస్. అట్లా వీడిట్లని న్యాయం కూడా డోంట్ జడ్జ్ ఎనీ పర్సన్. ఎందుకంటే అది కీడుగా మారిపోతుంది, అది నీకు శాపంగా మారిపోతుంది. చెయ్యొద్దు అట్లా. నువ్వు చేయి సరిగ్గా, అంతే. స్టాండ్ స్ట్రైట్ అండ్ డూ గాడ్స్ వర్క్. ఈ యూద వానికి మంచి అవకాశం కదా యేసయ్యతో ఉండి. మనకు కూడా లేదు అలా అవకాశం. మనం యేసయ్యని గురించి ఇంతగానో మనం వివరిస్తున్నాం కదా. యేసయ్య 12 మంది శిష్యుల్లో మనం ఎంపికైనామా? మనం లేము అప్పుడు. కానీ యూదాకి ఎంత గొప్ప భాగ్యం ఉండింది. వాడుకున్నాడా? చెప్పండి. వాడలేదు వాడు. పైగా వాడు కీడు చేయడానికి పన్నాడు. కీడు చేయడానికి గుంట దొవ్వి ఆ గుంటలో వాడు పడిపోయినాడు. తక్కిన వాళ్ళందరూ దేవసభయ్య చెప్పినట్టు విని లోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా బయలుదేరి ఉన్నారని అంటున్నారు. వీరు యేసుతో కూడా ఉన్నవారు కాదా? వీరి వాక్శక్తి ఏంటి, వీరి మాటలేంటి అని ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రం. ట్రై టు డిఫరెన్షియేట్ వాట్ ఈజ్ బిబ్లికల్ అండ్ వాట్ ఈజ్ నాట్ బిబ్లికల్. ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు, ఏది వాక్యానుసారంగా ఉంది, ఏది వాక్యానుసారంగా లేదు. నిన్ను దేవుడు ఎప్పుడు కలవరపెట్టాడు. గాడ్ విల్ నాట్ కన్ఫ్యూజ్ హిస్ చిల్డ్రన్. ఎప్పుడు తన బిడ్డలను కలవరపెట్టాడు. 2 మార్గాలు, అదొక పాట విన్నాం. జీవం, మరణం, నరకం, పరలోకం. అంటే ఇలాగూ నిన్ను 2 మార్గాలు పెడతాడు. నువ్వు చూస్ ద బెస్ట్. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. దేవునికి స్తోత్రం. మేరీ చోస్ ద బెస్ట్ అండ్ ఇట్ విల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నీడెడ్. అవసరమైనది ఒక్కటే. ఏంటా ఒక్కటి? చూసింగ్ ద బెస్ట్. హల్లెలూయా. శ్రేష్టమైనది నువ్వు ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలి. నేను సేవ ఆరంభించిన ఆ రోజు విన్న మాట ఇది. మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకో. నా బిడ్డ, నీ జీవితంలో ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకో. మరి అప్పుడు నేనేం చేయాలి? బ్యాంక్ ఉద్యోగం ఉంది కదా అండి, దాని గురించి ఆలోచించే అవసరం లేదు. ఇన్ డ్యూ టైం యూ విల్ డూ ఫుల్ టైమ్ మినిస్ట్రీ అని దేవుడు నాతో మాట్లాడినాడు. 10 సంవత్సరాలు నేను వేచి ఉన్నానండి. 10 years I waited on the Lord because I didn't want to leave the bank job. I didn't want to leave God's calling. I didn't want to leave my family. 3 ఉన్నాయి నా ముందు. మరి నేను దేవుని చిత్తం నెరవేర్చడానికి భయపడొద్దు కదా. ఈరోజు అదే అంశం కదా. దేవుని చిత్తం ఏది? బ్యాంక్ ఉద్యోగం దేవుడే ఇచ్చినాడు కదా. భర్తను పిల్లలు దేవుడే ఇచ్చినాడు కదా. మరి సేవా పరిచర్య కూడా దేవుడే ఇచ్చినాడు కదా, దేవుడే పిలుచుకున్నాడు కదా. మరి ఈ 3 ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? 10 సంవత్సరాలు నా జీవితం అయితే నేను యేసుతో నా పయనం అని మీరు యూట్యూబ్లో చూస్తారు. నా వీలున్నంత మట్టుకు నేను కొన్ని రాసినాను, అన్నీ రాయలేను, కానీ కొన్ని పైన రాసినాను. ఎందుకంటే చాలా కష్టపడ్డాను. ఇప్పుడు కొందరు మనల్ని చూసి ఏడుస్తారు. ఒక లారీ వెనుక ఏం రాసి ఉంటుంది తెలుసా? నన్ను చూసి ఏడవకరా, నన్ను చూసి. ఎందుకంటే నేను పడిన కష్టాలు నీకు తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నేను చితికి చింతపండు అయినా నీకు తెలుసా? ఒక్క రోజులో నీకు వచ్చేస్తుందా దేవుని దర్శనం? దాని వెనుక 32 సంవత్సరాల పరిచర్య ఉన్నది, కష్టం ఉన్నది, త్యాగం ఉన్నది, కన్నీళ్ళు ఉన్నాయి, రక్తం గారడం ఉన్నది, నొప్పి కలిగింది, బాధ కలిగింది, చెమట గారింది. ఉట్టిగా వచ్చేస్తుందా? రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక్క రోజులో రోమా సామ్రాజ్యం స్థాపించబడ్డదా? అంత ఈజీగా దైవ సేవకురాలు మాటలు అంటావాను? నిన్ను వదిలిపెడతాడా దేవుడు? జాగ్రత్త. టేక్ కేర్ నాట్ టు వ్యాగ్ యువర్ టంగ్ అగేన్స్ట్ గాడ్స్ అనాయింటెడ్ పీపుల్. వాళ్ళు ఎంత త్యాగం చేసినారు, ఎంత బలైనారు, ఎన్ని దెబ్బలు తిన్నారు, హింసింపబడినారు, ఎంతగా ఖర్చు చేసినారు, ఎంత త్యాగం చేసినారు. ఒక గొప్ప పరిచర్యకు నీకేమో తెలుసా? ఈజీగా నాలుగు ఆడేస్తావా?
మరి నాలుకకు ఎముక లేదు, నరం లేదు కదా, టింగ్ 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 ఆడుతూనే ఉంటుంది దాన్ని. అయితే అలా కాదు, నీవు తప్పకుండా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది, అయినా భయపడకూడదు. నాకు వచ్చింది, అందరూ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చింది ఈ బాధ? మీరు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నలుగురు పని మనుషులు పెట్టుకొని మా హాయిగా ఉండొచ్చు కదా, మీరెందుకు ఇలా కష్టపడదు? అరే దేవుడు నన్ను పిలుచుకున్నాడమ్మా, నాకు దేవుడు పని ఇచ్చిండి, చేయొద్దా? వాళ్ళకి ఏం పోయిందంట. కానీ ఇలాగ నానా మాటల చేత కత్తిపోటు వంటి మాటలు అంటారు, గుండెలో దిగిపోతుందన్న. కానీ నేను గట్టిగా బండలాగా తయారైపోయినా. దేవునికి స్తోత్రం. బికాస్ ఐ డిపెండెడ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కొందరు వచ్చి అంటారు, అంటే ఈ సేవ అనుభవాలు కొన్ని అన్న చెప్తాం, కొంచెం అమ్మ మేము ఉంటాము మీ పక్కన మేమే ఉంటాం, ఇక మీకేమీ ఫికర్ ఉండదు, మంచిగా మేము అన్నీ చేస్తాం. 2 నెలలు కనుక మాయమైపోతారు, ఎక్కడ పోతారో మనకు తెలియదు. కొందరేమో మంచి మాటలు ముందు మాట్లాడతారు, వెనుక గొయ్యి దవ్వుతూ ఉంటారు. కొందరేమో చాలా నొప్పించే మాట మాట్లాడతారు, కొందరేమో అభాండాలు వేస్తారు, లేని వార్తలు పుట్టిస్తారు. సేవకు సహకరించే మొదలు పోయి మన మనసుకు ఎన్నో గాయాలు చేస్తారు. కానీ దేవుని సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు అన్నిటికీ జవాబులు ఇచ్చినాడు. అందుకే ఐ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అన్ని పరిస్థితులకు దేవుడు నాకు జవాబు ఇచ్చినాడు. నేను ఏ పాట పాడినా మనస్ఫూర్తిగా పాడతాను, ఎందుకంటే నేను ఆరాధిస్తాను. నా గొంతు ఎట్లుంది, మధ్యలో గొంతు పోయింది, అవన్నీ లెక్క పెట్టా, నేను ఆరాధిస్తాను అంతే. వినేవాడు వినును గాక, నచ్చని వాడు ఏం చేయాలి, నచ్చని వాడు ఇంకొక ఛానల్కి వెళ్ళిపోని. కానీ నేనైతే పాడతా. ఎంతమందికి నా పాట ఇష్టం? ఇంతమంది ఉన్నారని తెలియదు. సాగిపోదును ఆగిపోను నేను. సరే, ఇంకోటి ఉంది కదా, నీ సాగిద్ద యేసునితో నా జీవిత కాలం ఎలా. అయితే చూడండి, పాడుకుంటూ వెళ్ళిపోవాలంతే. సేవ్ అంటే యువర్ క్యారింగ్ ద క్రాస్. యేసుప్రభువే చెప్పినాడు లూకా సువార్త 9:23, నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాడు. నాకు సిలువ వద్దు, నాకు కిరీటమే కావాలంటే చెల్లదు. నాకు పెయిన్ వద్దు, నాకేం కావాలా? నో పెయిన్ నో గెయిన్. నాకు గెయినే కావాలా, నాకు డబ్బులు కావాలా, సేవలా డబ్బులు. నేను నా దేహంతో అలసిపోవడం కానీ, శ్రమ పడడం కానీ, నిందలు అవమానాలు హింసలు పడడానికి నా వల్ల కాదు. ఐ ఓన్లీ వాంట్ క్యాష్. అది చెల్లదు, అది నీకు దీవెనకరం కాదు. నీవు ప్రయాసపడడం నేర్చుకోవాలి. ఉదయమందు వాక్యం విత్తము, సాయంకాలం అందు దేవుని వాక్యం విత్తము, సువార్థికుడుగా నువ్వు శ్రమపడము. ఎక్కడ రాస్తుంది ఇది? 2 తిమోతి 4:2 ఇలాగుంది, వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్పుము. మళ్ళీ 3:16-17 చూడండి, దైవజనుడు సన్నుద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇంకో దగ్గర ఉంది, ఉదయమందు విత్తు వాక్యం, సాయంకాలం మందు విత్తు. ఇది ఫలించునో అది ఫలించునో అని నువ్వు ఆలోచించే పనే లేదన్నది. ప్రసంగి గ్రంథం 11:4 చూడండి, గాలిని గుర్తుపట్టువాడు విత్తాడు, మేఘమును కనిపెట్టుకుని వాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరగవు, అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలు నీ వెరగవు. ఉదయమందు విత్తమును విత్తుమును, అస్తమయమందును నీ చెయ్యి వెనక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండును సమానంగా ఇదిగో నీ వెరగవు, నీకు తెలియదు. నువ్వు చేస్తావో దేవుని సేవ అంతే. ఒక చిన్న ట్రాక్ట్ ఇవ్వడం ద్వారా పాల్ యాంగిచో, పాస్టర్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ చర్చ్, వాజ్ సేవ్డ్. ఒక చిన్న పాప, 9 ఏళ్ల పాప ఒక కరపత్రిక ఇచ్చిందండి. ఆ రోజు ట్రైన్ కింద తలబెట్టి చావాలని వస్తున్నాడు పాల్ యాంగిచో 19 సంవత్సరాల వయసులో. హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్.
హీ వాంటెడ్ టు జంప్ బిఫోర్ ద రన్నింగ్ ట్రైన్. అప్పుడే ఒక బాలిక పరిగెత్తుకొని వచ్చి ఒక ట్రాక్ట్ ఇచ్చింది. దాని మీద సిలువ ఉందంట, యేసు రక్తం గురించి ఉందంట, రక్షణ మార్గం గురించి, రక్షింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చిన్న పిల్లలని మనం కొన్నిసార్లు తృణీకరిస్తాం. దే కెన్ డూ మైటీ వర్క్స్. ఒక చిన్న పాప ట్రాక్ట్ ఇవ్వడం ద్వారా అంత గొప్ప దైవజనుడు సిద్ధమై లోకంలో అతిపెద్ద సంఘానికి కాపరైపోయినాడంటే. ఇప్పుడు కూడా కొరియాలో ఉన్న ఉజ్జీవం గురించి మాట్లాడతారు. ఉదయం 4 కాగానే వారికి ఉన్న ఆ పెద్ద ఏరియా కట్టడాలన్నీ నిండిపోతాయి, కిటకిటలు ఆడిపోతాయి. దే కమ్ టు ప్రే అట్ 4 AM ఇన్ ద మార్నింగ్. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని తరబీదు ఇచ్చినాడు ఆ కాపరి. అంటే చూడండి, చిన్న ఇప్పుడు అడవంతా తగలబెట్టడానికి ఇంత నిప్పు అవసరం లేదు. ఆ అగ్గిపుల్ల మీద ఎంత ఉంటుంది మందు? ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా? 1 కిలో అంతా. చిన్న పని శ్రద్ధగా చేస్తే సైతాను రాజ్యాన్ని కూలగట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు. నాట్ జాయ్ షేరియన్ అట్ ఆల్. నువ్వు మాధ్యమాల గుండా విన్నా, నువ్వు జూమ్లో విన్నా, యూట్యూబ్లో విన్నా, ఫేస్బుక్లో విన్నా, ఇన్స్టాగ్రామ్లో విన్నా, ఇది దేవుని మాట. డోంట్ బి ఐడిల్. నువ్వు చేతులు కట్టుకొని ఉండకు. రైజ్ అండ్ షైన్ ఫర్ గాడ్. లెమ్ము, తేజరిల్లుము, వెలుగు నీ కొరకు వచ్చి ఉన్నది. నీ ఉదయకాంతికి రాజులు వస్తారంట. దేవునికి స్తోత్రం. ద వే యు ఆర్ షైనింగ్ ఫర్ గాడ్ విల్ అట్రాక్ట్ ద కింగ్స్ అండ్ అథారిటీస్. నువ్వు ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ కాపలా కాసి ఆ పడి వాళ్ళ గుమ్మం దగ్గర కూర్చునే పని లేదు. అధికారులు నిన్ను చూడగానే లేచి ఏం చేస్తారంట? నమస్కరిస్తారంట. నువ్వు దేవుని చేత ఏర్పాటైనవని రాజులు గ్రహించి లేచి నిలబడతారంట. ఎంత గొప్ప ఆధిక్యత అండి దేవుని సేవ చేయడం. దాన్ని ఎంత మరి అది చీప్గా చేసేస్తారనమాట. అదే నాకు చాలా బాధ కొందరు సేవకులను చూస్తుంటే. అరే రాజరిక పిలిపిది, రాయల్ అండ్ హై కాలింగ్, దాన్ని చిన్నగా చూసి ఆఖరికి అడుక్కునే వాళ్లకు వీళ్లకు ఏ తారతమ్యము లేదు. అవునా కాదా? మీ ఇంటికి వస్తారు కదా కొంతమంది, ఇక్కడ కూడా వస్తారు. ఇప్పుడు 40 రోజుల్లో వస్తారు. ఇప్పుడు నేను కూర్చుంటే ఇటువంటి వాళ్ళని కూడా ట్యాకిల్ చేయాలి. అమ్మా అరే నాయన, నేను దేవుడు ఇంత ఉన్నతమైన పిలిస్తే ఇదేంటి అడగడం? అయినా కానీ నేను ఇవ్వకుండా ఉండను, ఇస్తాను. ఇచ్చి ఒక బుద్ధి మాట చెప్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎనీథింగ్ యూ డూ ఫర్ గాడ్ విల్ నాట్ గో అన్నోటిస్డ్. నువ్వు దేవుని కొరకు చేసే ఏ పని కూడా వ్యర్థము కాదు. దేవుడు నేను గణపరుస్తాడు. దాని ద్వారా గొప్ప పంట నువ్వు చూస్తావు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంటకు వస్తాడు. పిడికెడు విత్తనములు పట్టుకొని ఏడ్చిపోవాడు సంతోషంతో పనులు మోసుకొని వస్తాడు. కొన్నిసార్లు ఎగతాళి చేస్తారు, నన్ను కూడా వేస్తారు, ఇప్పుడు కూడా వేస్తారు. ఎగతాళి చేయడము, హాస్యాస్పదం మాట్లాడు. ఐ డోంట్ కేర్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. కొందరు బో మీరు ఎంత గొప్ప వాళ్ళు అంటారు, కొందరు అంటారు చూసి మాట్లాడరు కూడా. ఫరక్ నై పడతా, బికాజ్ ఐ ట్రీట్ ప్రైజ్ అండ్ బ్లేమ్ ఇన్ ద సేమ్ మేనర్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాంపర్ మై విజన్ ఫర్ గాడ్స్ వర్క్. దేవుని చిత్తం నెరవేరుస్తాను నేను. వాళ్ళు పొగిడినంత మాత్రం ఇంత కప్ప ఉబ్బినట్టు ఉబ్బిపోను. నాకు తెలుసు, మళ్ళీ అదే నాలుకతో నన్ను కించపరచవచ్చు కదా. వాళ్ళు నన్ను కించపరిచినా నాకు బాధ లేదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. హూ నోస్, దే మే టర్న్ అప్ టు బి ఫ్రెండ్స్. కాబట్టి నేను ఎవరిని ఏ విధంగా కూడా చూడను, ప్రార్థన చేస్తాను. టైం లేదు కూడా, అంటే గాడ్ హ్యాస్ మేడ్ మీ వెరీ బిజీ. ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ సచ్ థింగ్స్. అయితే కొన్నిసార్లు నీకున్నవి పోగొట్టుకోవాల్సి వస్తుంది సేవలో. నేను చెప్తాను కదా, కొవ్వొత్తి పోగొట్టుకుంటూ ఉంటుంది, ఉప్పు కూడా పోగొట్టుకుంటుంది. నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకు రుణపడి ఉంటాడు, తిరిగి ఇస్తాడు, ఎన్నో రెట్లు ఇచ్చేస్తాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దేవుని చిత్తం జరగాలంటే, కానీ నువ్వు భయపడే అవసరం లేదు. ప్రభు శ్రీమంతుడు, కూలి బిగబట్టి యజమానుడు కాడు. నువ్వు అడగకున్నా నీ కూలి పోయి దేవుని దగ్గర మొరపెడుతుంది, ఇచ్చేస్తాడు నీకు. నువ్వెంత కష్టపడినా అంతకంటే ఎన్నో రెట్లు నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ప్రతి సత్కార్యం చేయడానికి దేవుడు తగినట్లు మరి దేవుడు తన బిడ్డలను సిద్ధపాటు చేస్తాడని నేను ఈ మాట చదివినప్పుడు, కొందరు అంటారు కదా, మాకు దేవుని పిలుపు ఉందండి, మాకు చెయ్యాలని కూడా ఉందండి, కానీ ఏం చేయాలండి, డబ్బే లేదని. అది నమ్మను నేను.
నీకు దేవుడు దర్శనం ఇస్తే తప్పకుండా నీకు డబ్బు ఇస్తాడు, దర్శనం ఇస్తే పని ఇస్తాడు, పని ఇస్తే పనిముట్లు ఇస్తాడు, నేను పిలిస్తే నీకు వనరులు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు చేసేది నీ పని కాదు. ఎవరు పని చేస్తున్నావు? దేవుని పని చేస్తున్నావు. హల్లెలూయా. యు ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్. వై డూ యూ బాదర్ అబౌట్ మనీ? పుట్ ద విజన్ ఫస్ట్. ఇంజన్ ముందు ఉండాలా, పెట్టెలు వెనుకుంటా. ఇంజన్ తీసి వెనక పెడితే బండి ఎట్టిపోతుంది? వెనకపోతుంది. అందుకే పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. హీ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. పౌలు భక్తుడు అంతటి వాడు, అంత అనుభవం గలవాడు సేవలో. ఏమంటుంటుండు ఫిలిప్పీ 4:19 కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. నిన్న కూడా ఒక సేవకుడు వచ్చినాడు. నేను అందరి సేవకులను గౌరవిస్తాను, మీకు తెలుసు కదా, అందరినీ మర్యాద చేస్తా. డోస్ ఇచ్చేటప్పుడు డోస్ కూడా ఒకటి వేస్తా. అది మళ్ళీ ట్యాక్సెస్ ఎక్స్ట్రా అనమాట. అయితే మంచిగా వచ్చినాడు, నేను గౌరవించిన, అంత చేసిన పని చాలా అలసిపోయినాను. అక్కడ రామనాథ్ ఆఫీస్లో కూర్చొని పని చేసినా అనమాట. రాత్రి 11:30 పండుకునే వరకు 2 గంటలైంది. అంతా మంచిగానే ఉంది. ఆఖరికి మళ్ళీ ఒక రిసీట్ బుక్ తెచ్చి, అమ్మ మేము సౌండ్ సిస్టమ్ కొంటున్నాం, మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలని. అయితే అవి ఒక్క క్షణం ఆలోచించిన, అరే మా దగ్గర కూడా సౌండ్ సిస్టమ్లు, ఈ సిస్టమ్లు అన్నీ కొన్నాము, ఎప్పుడు నేను ఎవరి దగ్గర రిసీట్ బుక్ చేపలేదు కదా. నాయనా నీకు వందనాలు, భిక్షం అడగకుండా నన్ను కాపాడినావు ఇన్ని సంవత్సరాలు అనుకొని దేవుని స్తుతించినా, కానీ ఇవ్వకుండా మానలేదు. ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చిన. ఎట్లుంది ఇది? బాగుందా? అయితే దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే మీరు చూడండి, 2 కొరింథీ 9:7 సణుగు కొనకు బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలని. ఇవ్వడం ఒక సేవ కదా? ఇవ్వడం కూడా సేవ. నీకు ఇచ్చిన వాటిలో కొద్ది భాగము దేవుని సేవకి ఇవ్వడం సేవ. అది కొందరు మరి పల్లెల్లోకి ప్రయాణం వెళ్ళిపోతారు. మనం అన్ని చోట్లకు వెళ్ళలేం, కానీ యూ కెన్ ఎంకరేజ్ దా. అది యూపీఎఫ్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు నార్త్ ఇండియా అంతా తిరిగి రమ్మంటే నాకు వీలు కాదు. ఐ హ్యావ్ టు రన్ ఏ వెరీ బిగ్ చర్చ్. నాకంతా శరీరం కూడా అనుకూలిస్తుంది. అప్పుడు వెళ్ళేవారిని నేను ప్రోత్సహిస్తాను. అయితే ఇక్కడ ఏది ఇచ్చినా, నువ్వు ఇచ్చినా ప్రోత్సహించినా, నీ ఉత్సాహంతో ఇచ్చువాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడంట. మరి అన్నిటి, ఇది బాగా మీరు మనసులో పెట్టుకోండి. 8వ వచనం 2 Corinthians 9:8 అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. 2 Corinthians 9:8 ఎప్పుడు ఉండాలి? డబ్బు లేదు 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 అనొద్దు. ఇప్పుడు దేవుడు ఇస్తాడు. ఒక దిక్కును కాకుంటే ఇంకో దిక్కు నుండి వస్తాడు. బికాజ్ ఇట్స్ గాడ్స్ వర్క్ యు ఆర్ డూయింగ్. నీకేమీ పస్తుబడి ఉండాల్సిన అవసరం రాదు. నీ పిల్లల్ని అనాథలుగా చేయడు దేవుడు. యు వర్క్ హార్డ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు చేతులు కట్టుకొని ఉంటే నీ దగ్గరకు వస్తాయి అన్నీ. నేను వాడుకుంటాడా దేవుడు? డూ యువర్ బెస్ట్ అండ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. హల్లెలూయా. నీ సాయశక్తుల దేవుని కొరకు నిలబడు, ప్రయాసపడు. ఉదయమందు అస్తమయందు దైవ కార్యాలు చేస్తూ ఉండు. దేవుడు నీకు పంపిస్తాడు. హల్లెలూయా. నేను వెతుక్కుంటూ వస్తాను. ఒకరోజు అండి కోవిడ్ దినాల్లో నేను ఆపలేదు దేవుని వాక్యం. కోవిడ్ వస్తుంది, అందరూ గదికే పరిమితం అవుతారు. మూతికి బట్ట, నెత్తికి బట్ట అంతా కట్టుకుని నేనేం కట్టలేదు. నాకు తెలుసు దేవుడు నన్ను కాపాడతాడు. దేవునికి నాతో పని ఉందని నాకు తెలుసు. నేను చేస్తూనే పోయిన సేవ. మీరందరూ వాక్యం విన్నారు కదా కోవిడ్ దినాల్లో. కష్టం అది. మా మీడియా వారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. వాళ్ళు కూడా రోజు ఎంత ఆసక్తితోటి ఉదయం 4 గంటలకు నా ఇంటి ముందు ఉంటారు అనమాట వచ్చి. ఎందుకంటే ఎందుకు ఇంత తొందర అంటే మేము వాక్యం రికార్డ్ చేసుకుంటాము. నాకు దేవుడు వాక్యం 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 సమృద్ధిగా ఇస్తూనే ఉన్నాడు. నేను చెప్తూనే పోయినాను. అయితే ఒకరోజు బ్యాంక్లో ఏ బ్యాలెన్స్, ఇది మందిరాలే మోస్తే ఎక్కడ నుండి వస్తుంది డబ్బు? నాకు ఒక 2 lakhs కావాలి ఇవన్నీ ఖర్చులకు. ఏం చేయాలని నేను దేవుని వాక్యం అయితే చెప్తాను, ఎక్కడ నుండి వస్తుందని చెప్పేసాను వాక్యం. వాక్యం అయిన తర్వాత ఒక డాక్టర్ గారు, ఆయన కార్డియాలజిస్ట్, ఆయన రామ్నగర్ అంతా గాలిస్తున్నాడంట. జాయ్ చరణమ్మ కావాలా, జాయ్ చరణమ్మ కావాలా, వెతికి 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 ఆఖరికి ఇలాగో మా డీడీ కాలనీలోకి వచ్చినాడు. ఎవరు చెప్పి ఆఖరికి వాక్యమైనాక నా ముందు ప్రత్యక్షమైనాడు. 2 లక్షల రూపాయలు బ్యాగ్ నుండి తీసి ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. ఇది నా విశ్వాసం అండి. మీకు విశ్వాసం ఉంటే మీరు ఇంతకంటే ఎక్కువ పొందుకుంటారు. మీకు లేదు కదా విశ్వాసం. విశ్వాసం అడగాలి. ఆనాడు శిష్యులు ఏమడిగినారు? మా విశ్వాసమును నీవు వృద్ధిపరచు, మాకు ప్రార్థన నేర్పు. టీచ్ us to pray and increase our faith, because they have observed from Jesus that these two are
వెరీ గ్రేట్ ఎసెన్షియల్స్ ఫర్ డూయింగ్ గాడ్స్ వర్క్. దేవుని సేవ చేయాలంటే ప్రార్థన ఉండాలి, మరి విశ్వాసం ఉండాలి. అయితే మరి అప్పుడప్పుడు నువ్వు దేవుని చిత్తం నెరవేర్చేటప్పుడు నీ విశ్వాసానికి పరీక్ష కూడా ఉంటుంది. ఆ పరీక్ష నెగ్గడానికి కూడా దేవుడు నీకు సహాయపడతాడు. మరి నిన్ను కొన్నిసార్లు దేవుడు ఇబ్బంది కొలిమిలో పుటం వేస్తాడని యెషయా 48:10 ఉంది. సేవ చేయడం అంత ఈజీ కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంత సులభం కాదు. ఇంట ఉంటుంది పోరాటం, బయట ఉంటుంది పోరాటం, సాతాన్తో ఉంటుంది పోరాటం, శరీరంతో పోరాటం ఉంటుంది, ఈ లోకంతో పోరాటం ఉంటుంది, బాధలు అన్ని విధాలుగా వస్తాయి. కానీ దేవుడు ప్రతి అడుగులో నీకు తోడై ఉండి నీకు విజయం ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఒక దగ్గర యెషయా 48:10 ఇబ్బంది కొలిమిలో నేను అతన్ని పుటం వేస్తుని, వెండిని వేసినట్టు కాదంటాడు. యోబు గ్రంథం 23:10 నేను నడిచే మార్గము నాకు తెలియను, నేను శోధింపబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణం వలె ప్రకాశిస్తానంటున్నాడు. హల్లెలూయా. సామెతలు 17:3 బంగారం నాకు కొలిమి తగినది, వెండికి మూస తగినది. అంటే నిన్ను పరీక్షించి ఇబ్బంది కొలిమిలో వేసి ద ప్యూర్ గోల్డ్ విల్ కమ్ అవుట్. అప్పుడు ఇంకా ఎంత ప్రకాశిస్తావు దేవునికి. నీ పరీక్షలన్నిటికీ తట్టుకున్న తర్వాత శోధనకు నువ్వు నిలిచిన వాడై దేవుడు నీకు మెప్పు, ఘనత, మహిమనిస్తాడు. దేవుని స్తోత్రం. వద్దండి ఇవన్నీ ప్రాసెసింగ్ మాకు వద్దు, మాకు కావాల్సింది ఏంటి? మెప్పు, ఘనత, మహిమ, డబ్బు. ఇవి 4 కావాలంటే వస్తుందా? రాదు. నీవు బాగా శోధింపబడతావు, పరీక్షింపబడతావు. నువ్వు పోరాటంలోనే నువ్వు యూ గెట్ ద బిల్డప్. దేవుని స్తోత్రం. పోరాటం లేని వానికి శరీరం మజిల్స్ అన్నీ ఎక్కడ పడతాడే ఉంటాయి. వాడు పోరాడతాడు కాబట్టి హీ బికమ్స్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు క్రీస్తునందు బలవంతులై ఉండు. ఎఫెసీ 6:10. అయితే చివరికి నాతో దేవుడు ఇలా మాట్లాడుతూ వచ్చినాడు పొద్దున్న. చివరికి ఒక వాగ్దానం నాకు ఇచ్చినాడు, మీతో నేను పంచుకుంటున్నాను. ఈ పోరాటం అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎలాగ మారిపోతావు అంటే యెషయా 62:3 ఐషియా 62:3 నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటము గాను ఉందు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలైతే అంత ఘనత. ఇద్దరు అక్కచెల్లెల పేరేంటి? త్యాగము, ఘనత. ఇద్దరు కవలలు అన్నమాట, సిస్టర్స్. త్యాగం ఉన్న చోట ఘనత ఉంటుంది. ఘనత వెంబడి నువ్వు పరిగెత్తే అవసరం లేదు. అయితే దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. దేవుడు మీకు చెప్పిన పని మీరు తప్పకుండా అలక్ష్యం చేయకుండా నీవు ముందుకు సాగాలి. మనుషులు పెట్టే నిందలకు మీరు భయపడద్దు. నిందలు, హింసలు, అవమానాలు, దెబ్బలు, దూషణ, వస్త్రహీనత, ఆకలి దప్పులు, మరి పోరాటము, ఇవన్నిటి నుండే ఉత్తమమైన సేవ బయలుదేరుతుంది. దేవుని స్తోత్రం. ప్యూర్ అండ్ రిఫైన్డ్ లైక్ గోల్డ్. వెండిలోని మస్టు తీసివేసిన పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచు. ఇది సామెతలు 25:4 రిమూవ్ ద డ్రాస్ ఫ్రమ్ ద సిల్వర్ అండ్ ద ప్యూర్ వెసల్ విల్ కమ్ అవుట్. దేవుని స్తోత్రం. మరి మీకందరికీ ఒక వాక్యము అడిగినాను దేవుణ్ణి. దేవా 40 రోజులు బిడ్డలు కష్టపడ్డారు కదా, నిద్ర మాని త్యాగంతో వచ్చినారు, కూర్చున్నారు, పాటలు పాడినారు, మరి కార్యక్రమంలో పాలు పొందినారు, ఉపవాసం ఉన్నారు. వాళ్ళకు ఒక వాగ్దానం ఇవ్వమని నేను ప్రభువును అడిగినప్పుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు. ఇది ఈ 40 రోజులకు మీ వాగ్దానం. దేవుని స్తోత్రం. కీ అన్నమాట. అంటే అనేక వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఇది దేవుడు నాకు, మీ కొరకు, నా కొరకు సెలవిచ్చిన మాట. ఇది నాకు కూడా వర్తిస్తుంది. 81వ కీర్తన 6వ వచనం. Psalms 81:6 వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను. హల్లెలూయా. వారి భుజము నుండి దేవుడు ఏం చేస్తాడంట? బరువు గల గంపను దింపేస్తాడంట. ఏ గంప మోస్తున్నావో దేవుని తెలుసు. నాకు ఉద్యోగం లేదు అదొక గంప, పెళ్లి కాలేదు అదొక గంప, ఆర్థిక ఇబ్బందులు అదొక గంప, శరీర రుగ్మతలు ఇంకొక గంప మీద గంప, గంప మీద గంప, గంపల సందడి.
ఆ గంపలన్నీ దేవుడు దింపునుగాక. మీ భుజముల మీద నుండి దేవుడు గంపను దింపి మోతగల బరువును ఎత్తకుండా మీ చేతులకు ఏమిస్తాడంట? విడుదలేస్తాడు. తప్పకుండా ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేరునుగాక. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యువర్ షోల్డర్స్ లైట్. హీ విల్ రిమూవ్ ద బర్డన్ ఫ్రమ్ యువర్ షోల్డర్స్. మీరు తర్వాత 40 రోజులు మళ్ళీ శిలువ ధ్యానాలకు వచ్చి సాక్ష్యం చెప్తారు. తప్పకుండా సాక్ష్యం చెప్తారు మీరు. అమ్మ, ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకున్నాను, నేను మోసే బరువు కాడిని దేవుడు విరగొట్టినాడు, నా భుజం మీద నుండి దింపేసినాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తా. యేసుని వెంబడింతునని నేడిగా నిశ్చయించితిని. యేసుని వెంబడింతునని నేడిగా నిశ్చయించితిని. నీ వెనుదిరుగన్ నీ వెనుకాడన్ నేడేసుడు పిలిచిన సుదినం. నీ వెనుదిరుగా నీ వెనుకాడన్ నేడేసుడు పిలిచిన సుదినం. నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని. నీ వెనుదిరుగా నీ వెనుకాడన్ నేడేసుడు పిలిచిన సుదినం. శ్రమాయైనను బాధయైనను హింసాయైన హీనత ఉపద్రవమును నా యేసుని ప్రేమ చెప్పండి కూడా ఆరాధించండి. నా ముందు సిలువ నా వెనుకలు కషల్ నాదే దారి. నా మనసులో ప్రభు నా చోటు విరోధులు నా వారెవరు. నా యేసుని మించి నా మిత్రులు నాకిళ్ళలోగా పెంచరని. నా యేసుని మించి నా మిత్రులు నాకిళ్ళలోగా పెంచరని. నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని. నీ వెనుదిరుగా నీ వెనుకాడన్ నేడేసుడు పిలిచిన సుదినం. కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేములు కలవరాంబులు కలిగినాను. కదలని కష్టములైనా వదలను నాదు నిశ్చయము. కదలని కష్టములైనా వదలను నాదు నిశ్చయము. యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని. నీ వెనుదిరుగా నీ వెనుకాడన్ నేడేసుడు పిలిచిన సుదినం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నిండు కృతజ్ఞతలు. మంచి పోరాటము పోరాడినాం, పరుగును గడముట్టించినాం, విశ్వాసమును కాపాడుకున్నాం. ఇక మీదట మన కొరకు ఏమున్నది? నీతి కిరీటం. ఏంటమ్మా ఈ మాట మాట్లాడుతున్నారా అనుకోకండి, ఇదే మన గురి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. మా హృదయాలని సన్నిధిలో మేము కుమ్మరించినాం. 40 రోజుల ప్రయాణంలో మీరు మాకు ముందుండి నడిపించినారు తండ్రి. ఘనత మహిమ ప్రభావం నీకే అర్పిస్తున్నాం. సక్సెస్ఫుల్గా తండ్రి విజయవంతంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు
అలాగే తండ్రి భయపడకుడి అంశం మీద 40 ప్రసంగాలు చేయడానికి దాసరాలకు సహాయం చేసినావు. మరి తండ్రి మేము ఎంతో కృతజ్ఞులము నువ్వు చేసిన కార్యం కొరకు. ప్రతి ఉదయం నిన్ను ఆరాధించడానికి మాకు ఏర్పాటు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. కృపగల దేవ, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. 40 రోజులు కూడా ఒక్కరోజు కూడా మానకుండా వచ్చిన వారికి 1000 రెట్లు ఆశీర్వాదాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా, ఎంతోమంది దూరమైన భారమైన వచ్చినారు తండ్రి, వారికి కూడా నీ యొక్క ఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఫలము దయచేసే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. శరీరంలో ఎన్నో రుగ్మతులు ఉన్నా కష్టపడి లేచి మరి తండ్రి మరి సిద్ధపడి వచ్చిన బిడ్డలను కూడా మీరు కనికరించండి, వారి అవసరాలన్నీ తీర్చండి. ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రం. వారి భుజముల మీద నుండి నేను బరువు గల గంపను దింపివేస్తానన్నావు తండ్రి. వారి చేతులు మూతగల గంపలు ఎత్తకుండా విడుదల పొందుతున్నాను. ఈ వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. కుటుంబ భారము, రోగ భారము, పాప భారము, శాప భారము, లేమి ఒక భారము నాయనా, భవిష్యత్తు గురించిన భారం, ఇవన్నీ భయాల నుండి తొలగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని కోరుతున్నాను ప్రభు. సంతోషంతో ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయండి. దేవుని చిత్తం చేయడానికి ఎప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండి తండ్రి, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అని కీర్తనకారుడు అన్నట్లు నీ చిత్తం నెరవేర్చడానికి 100% సంసిద్ధులవుదురు గాక. హల్లెలూయా. ఏ పని ఇచ్చినావో, ఏ తలాంతి ఇచ్చినావో, ఏ వనరులు ఇచ్చినావో, ఆరోగ్యం ఇచ్చినావో, వాటన్నిటినీ నీ కొరకు వాడడానికి నీ బిడ్డలకు గొప్ప జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు దయచేసి అందుమూలాన వారిని విరివిగా దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం అందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని పొడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. God bless you. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును
ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.